అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనము నేనే చదువుతున్నాను, చూడండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆకాశము నుండి తనకు ఒక దర్శనము కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు అని మాట్లాడాడు. దర్శనానికి అవిధేయుడు కావటం ఏమిటి? దర్శనానికి విధేయత చూపటం ఏమిటి? ప్రశ్న. దర్శనము రెండు రకాలు, మీరు గమనించాలి. దర్శనము రెండు రకాలు. ఒకటి, దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొనుట, దేవ దర్శనం. ఇది యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన ప్రభువుని యెషయా చూశాడు, దేవుని దర్శనం పొందాడు. ఇది ఒకటి. ఇందులోనే దేవుడు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంగతుల విషయమై తన భక్తులకు దర్శనములో స్పష్టపరచటం. ఉదాహరణకి దానియేలు విషయం మనం కానీ తీసుకోగలిగితే, దానియేలుకి భవిష్యత్తులో ఇశ్రాయేలుకి ఏం జరగబోతుందో, మరి మెస్సియాను గూర్చినటువంటి సంగతి, వీటన్నిటిని గూర్చిన దర్శనాలు దేవుడు దానియేలుకి ఇచ్చాడు. వాటి అర్థాలు ఏమిటో తెలుసుకోవడానికి దానియేలు మరలా ప్రార్థన చేయటం, దేవుడు గాబ్రియేలు ద్వారా వాటి వివరణలు తెలియజేయటం, ఇదంతా మనకి తెలుసు. అంటే దేవ దర్శనం, దేవుడు భవిష్యత్తులో జరిగించబోతున్నటువంటి కార్యాలను గూర్చిన దర్శనం. ఇది రెండుగా రాసుకోవచ్చు, లేదా ఒకదానిలోనే రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక రెండవది వచ్చేటప్పటికి, వ్యక్తిగతంగా మనల్ని దేవుడు పిలిచి తన పని కొరకు మనల్ని నియమించి మనం ఏమి చేయాలో మనకు స్పష్టపరచటం. ఇది రెండవ దర్శనం. లేక మీరు ముందు చెప్పిన రెండుగా తీసుకుంటే ఇది మూడవ దాని కింద రాసుకోవచ్చు. మొట్టమొదటిది దేవుని ప్రభావ ప్రత్యక్షత. ఇది యెహెజ్కేలు చూశాడు, యెషయా చూశాడు. మరి దానియేలు కూడా సింహాసనమందు మహావృతుడైన వాడు కూర్చున్నాడని 7వ దానియేలు కూడా దేవదర్శనం గురించినటువంటి విషయాలు రాశాడు. ఇది దేవుని స్వరూప దర్శనము ఒకటి. రెండవది, దానియేలుకి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంభవాల విషయమై దర్శనమందు స్పష్టపరచుట. ఇది 2. మూడవది, దేవుడు దర్శనమిచ్చి తాను ఆ వ్యక్తికి ఎవరికైతే దర్శనం ఇచ్చాడో ఆ వ్యక్తి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను ఆ వ్యక్తికి స్పష్టపరచటం. ఇది 3వ రకం. ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి పాత నిబంధనలోను నూతన నిబంధనలోను కూడా మనకి రుజువులు ఉన్నాయి. మరి పాత నిబంధనలో మండుచున్న పొదలో మోషేను దర్శించాడు. మండుచున్న పొదలో ప్రత్యక్షమై మోషేని దర్శించి మోషే పట్ల తనకున్న ప్రణాళిక ఏమిటో దేవుడు స్పష్టపరిచి మోషేని ఇశ్రాయేలు విమోచన కార్యానికి కార్యోన్ముఖుని చేసి పంపుతాడు. ఓకే, ఇది పాత నిబంధనలో. నూతన నిబంధనలో మరి దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్న సౌలు అనబడిన పౌలుకి దేవుడు తన దర్శనాన్ని ప్రత్యక్షపరుస్తాడు. తను దర్శిస్తాడు. దర్శించి ఆయనతో మాట్లాడుతాడు. ఏం మాట్లాడుతాడు అంటే, మనకు తెలిసి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలోను 22వ అధ్యాయంలోనూ 2 మాటలు చెప్తాడు. 9వ అధ్యాయంలో నన్ను ఎందుకు హింసించుచున్నావు అనే మాట అడుగుతాడు. అలాగే 22వ అధ్యాయంలో పౌలు మళ్ళా తన సాక్ష్యాన్ని చెబుతూ ప్రస్తావించినప్పుడు మరికొంత వివరణ ఇస్తాడు.
అయితే ఆ 2 చోట్లే కాకుండా మనం ఏమనుకుంటామంటే ఆ 2 చోట్ల చదివి ఇంతే ప్రభు ఆయనతో మాట్లాడింది అనుకుంటాం. కానీ ఆయనకు కలిగిన ఈ దర్శనము 2 చోట్ల కాదు, 3 చోట్ల వ్రాయబడింది. మొట్టమొదట 9లో అపోస్తల కార్యం 9:5లో వ్రాయబడింది. తర్వాత 22వ అధ్యాయంలో వ్రాయబడింది. తర్వాత 26వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా వ్రాయబడింది. ఇప్పుడు దర్శనం అంటే ఏదో ఒక విషయం చూపించడం. తనకు దేవుడు ఏదైతే చూపించాడో, తనకు దేవుడు ఏదైతే తెలియచేశాడో, దేవుడు పౌలుని దర్శించి పౌలుకు కొన్ని విషయాలు తెలియజేశాడు, మాట్లాడాడు. దర్శనంలో కనపడ్డది పౌలు చేయాల్సిన పనులు కాదు. ఆ పనులను చెప్పడానికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. దేవుడే కనపడ్డాడు, ప్రభు కనపడ్డాడు. కనబడి తానేమి చెయ్యాలో ఆ సంగతులు బోధించాడు. కాబట్టి దర్శనమునకు అవిధేయుడను గాక అంటే ప్రభువు నన్ను దర్శించి నాకు చెప్పిన పనుల విషయమై నేను అవిధేయత చూపకుండా నేను లోబడి ఆ పనులు చేస్తున్నాను అనే విషయం పౌలు ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు. ఇంతకీ ప్రభు అతనికి కనబడి ఏం మాట్లాడాడో చూద్దాం. చూడండి 26వ అధ్యాయము 13వ వచనం నుంచి. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. చాలా జాగ్రత్తగా వినండి, ఈ అంశం మిస్ కావద్దు, అందరికీ ఉపయోగపడింది. మేమందరమును నేలను పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమై ఉన్నాడట? కనబడి ఉన్నాను. మిగిలిన 2 సందర్భాల్లో ఈ విషయాలు మనకి వ్రాయబడవు. తర్వాత చూద్దాం. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇది పౌలు యొక్క దర్శనం. పౌలుకు దేవుడు ఏర్పరిచిన గురి, పౌలుకు దేవుడిచ్చిన ఒక లక్ష్యం. ఈ మాట నేను ఎందుకు మీకు చదివి వినిపించాను అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది దేవుని మార్గంలో ప్రయాణం చేసి నిజంగా దేవుణ్ణి ఒకడు కలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి దేవుడు ఆ వ్యక్తి పట్ల తనకి ఏ చిత్తం ఉన్నదో దాన్ని ఖచ్చితంగా స్పష్టపరుస్తాడు. అయ్యగారు, షాలేమురాజు అయ్యగారు, నన్ను దేవుడు దర్శించాడండి, మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు, ఇక ప్రశాంతంగా బ్రతుకున్నాయనా, ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అని నాకు దేవుడు చెప్పాడు అని ఎవరైనా అంటే దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు అని మీరు నన్ను అడిగితే, నిజంగా ఆ మాట ఒకవేళ పొరపాటును నువ్వు నాకు అని చెబితే నేను ఒకటి అంటాను, ఏంటంటే అసలు నువ్వు ఇంకా దేవుణ్ణి కలుసుకోలేదు, దేవుడు నిన్ను సరిగా కలుసుకోలేదు అని నేను చెప్తాను. ఎందుకంటే నిజంగా ఒకడు మారు మనసు పొంది రక్షణ పొంది దేవునికి సమీపస్తుడుగా నడుచుకోవటం మొదలు పెడితే, దేవుణ్ణి కలుసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి దేవుడు తన దర్శనాన్ని ఇచ్చి ఆ వ్యక్తి పట్ల తన చిత్తం ఏమిటో ఖచ్చితంగా స్పష్టపరుస్తాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి దర్శనము కలిగిన జీవితం ఉండాలి. ఇది పాఠంలోని మొదటి సంగతి. దర్శనము లేని బ్రతుకు మనం బ్రతకకూడదు, అది అసలు బ్రతికే కాదు. ఒక దర్శనము, ఒక గురి, ఒక లక్ష్యము ఖచ్చితంగా మనకి ఇవ్వబడింది. ప్రియులారా, నాకు అది ఇవ్వబడలేదు అంటే
నేను అంటాను, నువ్వు దేవుణ్ణి కలుసుకోలేదు. ఒకవేళ దేవుడు నిన్ను దర్శించినా నువ్వు అది పట్టించుకోలేదు, నువ్వు దానికి అవిధేయత చూపావు అని నేను అనాల్సి వచ్చింది నిన్ను. ఎందుకంటే కొంతమంది దేవుడు వారికి కొంత దర్శనం ఇచ్చినా, కొంత పని చేయడానికి వాళ్ళకి భారం ఇచ్చినా, గురి ఇచ్చినా, లక్ష్యం ఇచ్చినా వాళ్ళు అవిధేయులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టే పౌలు ఈ మాట అన్నాడు. కొంతమంది అట్లా అవిధేయులైపోయారు, కానీ దేవుడు నాకు ఇచ్చిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అవిధేయుడను కాక అన్నాడు అంటే కొంతమంది అవిధేయులైన వాళ్ళు ఉన్నారు. దేవుడు తన పని కొరకు వాళ్ళని పిలిచాడు, వాళ్ళకు కొంత సామర్థ్యం ఇచ్చాడు, వాళ్ళ విషయంలో కొంత బాధ్యత వాళ్ళ భుజాల మీద దేవుడు మోపాడు. కొందరైతే అసలు దాన్ని పట్టించుకోలేదు, కొందరైతే వారికి వచ్చిన దేవుని దర్శనాన్ని నిర్లక్ష్యం చేశారు, కొంతమంది అయితే కొంతవరకు చేసి మళ్ళా వెనక్కి తిరిగారు. కొందరేమో అసలు పట్టించుకోలేదు, కొందరేమో నిర్లక్ష్యపరిచారు తెలిసి కూడా, కొందరేమో కొంత చేసి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయినటువంటి చరిత్రలోకి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా అవిధేయుల లెక్కలోకి వస్తారు. కానీ పౌలు మహనీయుడు అన్నాడు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శనమునకు, ఆ దర్శనములో కనబడి ఆయన నాకు ఆజ్ఞాపించిన సంగతులకు నేను అవిధేయుడను కాలేదు, వెంటనే కార్యాచరణ మొదలు పెట్టానన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. ప్రతి భక్తునికి ఖచ్చితంగా ఒక దర్శనము దేవుడు ఇస్తాడు ప్రియులారా. దర్శనము లేని జీవితం ఎవరికి ఉంటుందో వాళ్ళు సరిగా దేవుణ్ణి కలుసుకోలేదని నా అభిప్రాయం. నిజంగా దేవుణ్ణి ఖచ్చితంగా కలుసుకున్నట్లయితే ఏదో ఒక విషయంలో వాళ్ళకి భారం పెడతాడు దేవుడు. అందరినీ పాస్టర్లు అయిపోమని కాదు, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విధంగా తన పిల్లల రక్షణ కొరకు, తన మహిమ కొరకు వాడుకొనుట ప్రభు చిత్తమై ఉన్నది. దేవా, నన్ను పిలిచావు, మారు మనసుకు నన్ను ప్రేరేపించావు, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం ఇచ్చి నా పాపాలన్నీ కడిగేశావు. ప్రభువా, నేను పరిశుద్ధపరచబడ్డాను, మరిక నేను నీకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను తండ్రి? ఇంతవరకేనా, లేకపోతే ఇంకా నేనేమైనా చెయ్యాలా అనే ప్రశ్న తప్పకుండా నువ్వు అడుగుతావు. అడిగినప్పుడు ఇంక నువ్వేం చేసే పని లేదు అని దేవుడు అనడు. ఎందుకంటే మనకు కొన్ని బాధ్యతలు ఆయన అప్పచెప్పాడు. అయ్యా, మరి ఇంకా నేను నీ కొరకు ఏమి చేయాలన్న ప్రశ్న వేశావు కదా, నువ్వు ఏదైనా చేయాలి అంటే మొట్టమొదట నా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ముందు ప్రార్థన చేయి, పైనుండి శక్తి కొరకు ప్రార్థన చేయి, ఆ శక్తి పొందుకో, నేను నీకు స్పష్టపరుస్తా, నేను నిన్ను నన్ను వాడుకోమని అడిగావు కదా, వాడుకుంటాను నాయన, దానికి ముందు ఇదిగో పైనుండి శక్తి పంపుతాను, పొందుకో అని పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆ శక్తితో నింపి, బాగా గమనించాలి, ఆ శక్తితో నింపి అప్పుడు ఆయన పని కొరకు మనల్ని, ఎవరెవరిని దేని కొరకు నియమించాడో ఆ పని కొరకు ఇక మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు ఆసక్తి చూపుతాడు. కానీ ఎక్కువ శాతం మంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో 100లో దాదాపు 70% మంది మారు మనసు పొందుట, బాప్తిజమం పొందుట అన్న 2వ మెట్టు దగ్గరే ఆగిపోయారు. గాని దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని దేవునికి సాక్షి అయి ఉండునట్లుగా నేను ఏమి చేయవలసి ఉన్నది ప్రభువా అని అడిగి ఆయన దగ్గర ఒక దర్శనం పొందుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఈ లైవ్ లోకి వచ్చి వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు, తరువాత చూసేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా దయచేసి ఈ మాటల్ని మనస్కరించండి. నిన్ను దేవుడు ఒట్టిగా రక్షించి వదిలేయటం కాదు, నీ విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. కొంతమంది విషయంలో వాళ్ళు కాపరులుగా ఎదిగి మరి సంఘాన్ని కాసేటువంటి పనిలో ఉండునట్లు దేవుని ప్రణాళిక అయి ఉండవచ్చు. కొంతమందికి సంఘం అప్పగింపబడదు కానీ సువార్థికులుగా వాళ్ళు సంచరించి ప్రకటించే బాధ్యత అప్పగింపబడి ఉండవచ్చు. కొంతమందికి ఒకవేళ దేవుడు ఆశించిన కొలతలో వాళ్ళలో ఉంటే అపోస్తలిక పనికి వాళ్ళని దేవుడు పిలిచి ఉండవచ్చు. కొంతమందికి ఉపకారములు సంఘములో ఉండి
మరి ఆత్మీయ నాయకుని చేతి కింద నమ్మకమైన పరిచారకులై ఉండి మరి వచ్చినటువంటి ప్రజలకు ఉపకారము చేసేటువంటి పరిచర్య వాళ్ళకి అప్పగింపబడి ఉండొచ్చు. ఆ పనికి కొంతమందిని దేవుడు ఏర్పరచుకొని ఉండొచ్చు. కొంతమందికి పై విచారణ చేసేటువంటి బాధ్యతను అప్పచెప్తూ ఉండొచ్చు. అంటే ఒక సంఘ క్రమం నడుస్తున్నప్పుడు మొత్తం టోటల్ పై విచారణ, అసలు ఏం జరుగుతుంది ఏంటనే పై విచారణ, ఆ సామర్థ్యం ఇచ్చి ఆ పని కొరకు నిన్ను వాడుకోవచ్చు. మరికొంతమందికి నువ్వు చేసేటువంటి పని నుండి వచ్చేటువంటి ఆర్థిక సమృద్ధి ఏదైతే ఉందో దానిని ఆయన సేవ కొరకు వినియోగించినట్లు తోడ్పాటు సువార్థికులకు, కాపరులకు, సహకారులకు, నా సేవకులకు నువ్వు ఈ విధమైన తోడ్పాటు అందించు అనే బాధ్యత కూడా కొంతమందికి, ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి కొంతమందిని దేవుడు ఆ పని కొరకు ఏర్పరచవచ్చు. ఎందుకంటే మరి దేవుని పని జరగాలంటే ఆర్థిక సపోర్ట్ కూడా కొంత అవసరం కనుక ఖచ్చితంగా ఆ విధంగా కూడా కొంతమంది అలా కూడా సేవ చేసేటువంటి భక్తులు ఉన్నారు. కొంతమంది ఏమో కష్టించి పనిచేసి ధనార్జన జరిగిస్తే ఆ వచ్చిన ధనార్జనలో తన కడుపు నింపుకుంటూ మిగిలినదంతా మరి దేవుని పరిచర్య కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వాడబడినట్లుగా దేవుడు ఆ విధంగా కూడా కొంతమందిని ఏర్పరచుకొని అలా వాడుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగా దేవుణ్ణి కలుసుకున్న నీకు ఏదో ఒక విధంగా, ఏదో ఒక కోణంలో నిన్ను వాడుకోవడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అయితే ఆ విషయాన్ని గుర్తెరిగి, దేవా నా పట్ల నీకున్న ప్రణాళిక ఏమిటి, నాకు అది స్పష్టపరచయ్యా అని మనం దేవుని ముందుకు రావాల్సి ఉన్నది. వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు తన చిత్తం ఏమిటో మనకి దర్శనం ఇస్తాడు, లేకపోతే దర్శనం ముందు ఆయన మనకు స్పష్టపరుస్తాడు, లేదా నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నిన్ను పనికి పిలిచిన దేవుడు దానికి కావలసిన సామర్థ్యాన్ని తప్పనిసరిగా నీకు అనుగ్రహిస్తాడు. అయితే చాలా మంది అడగరు దేవుణ్ణి, అడిగితే పిలుస్తాడేమో, పిలిస్తే అన్ని వదిలిపెట్టి పోవాల్సి వచ్చిద్దేమో అన్న భయం. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, ఎవరెవరిని ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు వాడుకోవాలో ఆయనకు తెలుసు. అయితే మనము చేయాల్సింది ఏంటంటే ఆయనకు అందుబాటులోకి రావాలి. దేవా నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి, చిత్తం ఏమిటి, ప్రణాళిక ఏమిటి, అసలు నన్ను ఎందుకు పుట్టించావో, ఎందుకు ఇంతవరకు బతికించావో, ఎందుకు రక్షించావు, నా ద్వారా ఈ భూమి మీద ఏ ఉపయోగం ఉన్నది ప్రభువా, ఏం చేయాలి నేను, నాకు కృప చూపు నాయన, నాకు స్పష్టపరచు నాయన అని నీవు కనిపెట్టినప్పుడు తప్పకుండా నీకు ఆయన మాట్లాడతాడు. ఇంకా చెప్పాలంటే కొంతమంది కనిపెట్టక మునిపే తన చిత్తాన్ని వాళ్లకు స్పష్టపరిచినటువంటి వ్యక్తులు, భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో పౌలు ఒకడు. పౌలు మారు మనసు పొంది ఉపవాసం ఉండే కనిపెట్టలా, పౌలుకు ముందే స్పష్టపరిచాడు. ఏమన్నా చూడండి, ఇక్కడ ఆ దర్శనం మందు కనబడి ఏమని మాట్లాడుతున్నాడు, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. 26:18 5వ లైన్ చదువుతున్నాను చూడండి. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకాయి నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటినే. నాకు దేవుడు ఒక భారం పెట్టాడు, ఒక గురినిచ్చాడు, ఒక బాధ్యతనిచ్చాడు, ఒక దర్శనం ఉందయ్యా నాకు. దేవుడు నన్ను దర్శించి ఈ విషయాలన్నీ చెబితే దాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను కంకణబద్ధుడనై కష్టపడుతున్నాను. అటు దేవుని ప్రజలకు, ఇటు అన్యజనులకు, ఇద్దరికి కూడా నేను ప్రకటించుచున్నాను. కొంతవరకు నేను మరి అంతియోకయ సంఘములో ఉండి అక్కడ ఉన్నటువంటి యూదులకు ప్రకటించాను. తరువాత మరి పెద్దలు, పరిశుద్ధులు మా మీద చేతులుంచి
అన్యజనుల రక్షణ కొరకు మమ్మల్ని పంపినప్పుడు ఆ పని మీద ఇదిగో సంచరించుచు మరి అట్లా కూడా అన్యజనులకు ప్రకటించుచు ఉన్నాను అని తన పట్ల ప్రభువుకున్నటువంటి ఆలోచన ఏమిటి, పౌలు ద్వారా దేవుడు ఏమేమి కార్యాలు నెరవేర్చాలనుకున్నాడో ఆ సంగతులు కొన్నింటిని ఇక్కడ మనకి పౌలు స్పష్టపరుస్తున్నాడు. ఈరోజు దైవ సేవ చేసేటువంటి సేవకులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, పరిచారకులకు కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏంటి, దేవుడు నీ హృదయంలో పెట్టిన భారం ఏంటి? ప్రియులారా, మన జీవితాలు కన్ఫ్యూజ్గా ఉండకూడదు, క్లారిటీ ఉండాలి. మనం ఏది చేసినా స్పష్టత ఉండాలి, క్లారిటీ మిస్ కాకూడదు. అర్థమైందా? నన్ను దేవుడు ఈ పనికి నియమించాడు అనే విషయం నీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎప్పుడైతే ఆ విషయంలో నీకు స్పష్టత ఉంటుందో, నీకంటూ ఒక దర్శనం ఉంటుందో, దాన్ని నెరవేర్చడానికి ఆసక్తి కావాలి. రెండవది, ఆసక్తి చూపేదానికి కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమంది దాన్ని వదిలేస్తారు, అవిధేయులు అవుతారు. ఈ అవిధేయుల్ని పక్కన పెడితే, ఎప్పుడైతే దర్శనం నీకు స్పష్టమైందో, నీ హృదయంలో దేవుడు ఉంచిన భారం ఏదో నీకు అర్థమైందో, ఇక దాన్ని నెరవేర్చడానికి ఆసక్తి కావాలి. కొంతమందికి దర్శనం ఉంటుంది స్పష్టంగా, కానీ ఆసక్తి ఉండదు. కొంతమందికి దేవుని కొరకు చేయాలన్న ఆసక్తి ఉంటుంది, కానీ స్పష్టమైన దర్శనం ఉండదు. ఇది మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమందికి దర్శనం ఉంటుంది, అంటే నువ్వు ఈ పని చేయాలని దేవుని చేత వాళ్ళు హెచ్చరింపబడి ఉంటారు, బోధింపబడి ఉంటారు, అనేక సార్లు దర్శింపబడి ఉంటారు, కానీ వాళ్ళలో ఆసక్తి ఉండదు. ఆసక్తి లేనివాడికి దర్శనం ఇచ్చి కూడా వృధానే, వాడు నిష్ఫలుడే. కొంతమందికి ఆసక్తి ఉంటుంది, కానీ ఒక నిర్దిష్టమైన గురి, స్పష్టమైన దర్శనం, స్పష్టమైనటువంటి భారం వాళ్ళకు ఉండదు. రెండు తేడానే. దర్శనం ఉండి ఆసక్తి లేకపోయినా నిష్ఫలుడే, ఆసక్తి ఉండి ఒక నిర్దిష్టమైన గురి లేకపోయినా నిష్ఫలుడే అవుతాడు. బస్ ఎక్కి కూర్చున్నాను, కండక్టర్ వచ్చి టికెట్ ఎక్కడికని అడిగాడు. ఎక్కడికో చోట కొట్టంటే ఎక్కడ కొట్టడు, మౌనంగా చూస్తాడు. ఎక్కడికో చోట కంటే ఏదో చోట ఏదో పేరు మీద కొట్టాడు, ఆగుతాడు. ఎక్కడికో చోట కంటే ఏమయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటాడు. ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా తెలియదయా, ఎక్కడికో చోట కొట్టాయి అంటే ఎగాదిగా చూసి ఎవడ మెంటలోలాగా ఉన్నాడు, ఎక్కడికో చోట కొట్టే అంటాడు అని ఏదో ఇంకో 4-5 సార్లు అడుగుతాడు. అదే పనిగా చెప్తా ఉంటే ఏదో ఒకటి కొట్టి ఇస్తాడు. అంటే కొట్టేవాడికి స్పష్టత లేదు, టికెట్ కొట్టేవాడికి స్పష్టత లేదు, కూర్చున్నోడికి కూడా స్పష్టత లేదు, కానీ ప్రయాణం చేయాలని ఆసక్తి ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అక్కడికి వెళితే వచ్చే ప్రయోజనం ఏంటి, దానివల్ల అనుకునే మేలేమిటి అనే విషయాలు స్పష్టత లేనప్పుడు మరి వానికి ఎంత ఆసక్తి ఉండి ప్రయాణం చేస్తే మాత్రం ఏమి లాభం? ఇది ఎలాంటిదంటే, ఒక అయ్యగారి దగ్గర తెలివి తక్కువ వాడు ఒకడు పనివాడు ఉన్నాడట. ఒరే, రేపు పిలిచి రేపు ప్రొద్దున్నే పెందలకడనే లేచి నువ్వు ఒంగోలు వెళ్ళి రావాలరా అన్నాడట అయ్యగారు. సరేనండి అన్నాడు. అయ్యగారు తెల్లవారు లేచి చూస్తే లేడు. మొత్తం మీద మరుసటి రోజు సాయంత్రానికి వచ్చాడు. ఏమిట్రా యాడికి పోయావు అన్నాడు. మీరేగా అయ్యగారు రేపు తెల్లవారుజామున బయలుదేరి ఒంగోలు వెళ్ళి రావాలరా నువ్వు అన్నావు, పోయాను వచ్చాను అన్నాడు. వాడిని ఏమందాం మనం? నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఏ పని మీద సార్ అని అడుగుతాడు అనుకున్నాడు. అడగలేదంటే రేపు వెళ్ళేటప్పుడన్నా అడుగుతాడులే అనుకున్నాడు. వీడు అడగలేదు, పాడలేదు, వెళ్ళి రావాలరా అనేసరికి పోయాడు, వచ్చాడు. అది వెర్రితనం అవుతుంది. అంటే ఎందుకు వెళ్ళాడో ఎందుకు వచ్చాడో తెలియదు. అలా ఉండకూడదు. ఆసక్తి ఎంత ముఖ్యమో, ఆసక్తి కలిగిన నీకు ఒక స్పష్టమైన దర్శనం కూడా అంతే ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. దర్శనం ఉన్న వ్యక్తికి ఆసక్తి చాలా ముఖ్యం. రెండు కలిసి ఉండాలి. ఒక స్పష్టమైనటువంటి గురి ఉండాలి. దేవా, నేను ఏం చేయాలి నీ పని అని దేవుని ముందు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నీకు
ఏ విషయంలో నీకు భారం పెట్టాడో గుర్తుపట్టాలి. గుర్తుపట్టి ఇక అది నెరవేర్చడానికి ఆసక్తిని ప్రదర్శించాలి. ఆ ఆసక్తి నీలో త్యాగాన్ని తీసుకొస్తుంది. దేవునికి మహిమ. 3 సంగతులు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఒక నిర్దిష్టమైన గురి, లేకపోతే స్పష్టమైన గురి లేక దర్శనం ఒకటి. రెండవది దాన్ని నెరవేర్చడానికి కావలసిన ఆసక్తి. మూడవది త్యాగం. పౌలును పిలిచాడు. పిలిచినదేందో పౌలుకు స్పష్టంగా తెలుసు. కాబట్టి దాన్ని నెరవేర్చే దిశగా ఆసక్తి కనపరిచాడు, త్యాగాన్ని కూడా కనపరిచాడు. ఆ ఆసక్తి ఎన్ని త్యాగాలో చేసేటట్టు చేసింది పౌలుని. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 22-23 వచనాల నుంచి మనం చదివితే చాలా స్పష్టంగా ఆయన పడ్డ బాధలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే, వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలుడనే, వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే, వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుడిచ్చిన దర్శనము నెరవేర్చడం కోసము ఆయన కలిగి ఉన్న ఆసక్తి ఫలితంగా వచ్చినటువంటి త్యాగం. చూడండి, ఇంకా చదువు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చూడండి, ఆయన దర్శన నెరవేర్పు కోసం 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడపగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను. చూడండి చూడండి చూడండి, ఆపదలు, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. కొన్నేనంట, అవి అన్ని చెప్పి కొన్నేనంట, ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి అన్నాడు. అంటే ఇంత త్యాగం, ఇంత దారుణమైన ప్రయాస, దేన్ని బట్టి? అది పౌలుకున్న ఆసక్తి. ఆ ఆసక్తి గురిలేందిగా ఉందా? లేదు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో స్పష్టపరుస్తున్నాడు. మనకే బుద్ధి చెబుతున్నాడు అక్కడ. చూడండి. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడను కాను. ఒక గురి లేని వాని వల్ల నేను పరిగెత్తువాడిని కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక గురి కలిగి, ఒక దర్శనము కలిగి, ఒక లక్ష్యము కలిగి నేను కష్టపడుతున్నాను. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటూ నీక మీదట నా కొరకు నీతి కిరీటము. స్టార్టింగ్ లో ఒక స్పష్టమైన దర్శనం కలిగి ఉన్నాడు. దానికోసం ఆసక్తితో కష్టపడ్డాడు, త్యాగం చేశాడు. ముగింపులో ఎంత స్పష్టంగా ఆన్సర్ ఇచ్చి ముగించాడో చూడండి. స్టార్టింగ్ లో తను పొందుకున్న దర్శనం, దాని కొరకు ఆసక్తి కలిగి కష్టపడటం, దాని కొరకు ఆయన చేసిన త్యాగాలు, చివరాఖరులో కూడా తను ఏం చెప్పుకుంటున్నాడు? ముగింపు కూడా, మంచి పోరాటం పోరాడాను, నాకు దేవుడు అప్పచెప్పిన పని తొదముట్టించాను. ఏదైతే నా ద్వారా జరగాలని ఆ మహానుభావుడు ఆశపడి నన్ను పిలిచాడో, ఆ పిలిచిన పని సంపూర్తిగా నెరవేర్చాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, చెప్పిన పని నెరవేర్చాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఒక గురి లేని బ్రతుకు, దర్శనం లేని బ్రతుకు బ్రతుకొద్దు. ఖచ్చితంగా నిన్ను అనేక పర్యాయాలు దేవుడు దర్శించి ఉండవచ్చు. నీ ద్వారా ఏం చేయాలని దేవుడు అనుకున్నాడో, ఆ సామర్థ్యం ఏమి ఇచ్చాడో కూడా నీకు తెలుసు. ఎందులో నీకు సామర్థ్యం ఇచ్చాడో,
ఏ పని కొరకు నిన్ను నియమించాడో దాన్ని గుర్తుబట్టి దాన్ని నెరవేర్చే దిశగా ఆసక్తి కలిగి త్యాగపూరితంగా నువ్వు కదలవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు ఒక గురి కలిగి వచ్చాడండి. దర్శనం లేకుండా రాలేదు, ఒక దర్శనంతోనే వచ్చాడు ఇక్కడికి. వచ్చిన తరువాత ఇండియా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆయన ఆలోచించాడు, దేవుని ముందు కనిపెట్టాడు. తనకు తెలియని ప్రదేశం ఇది, తనకు తెలియని భాష. ఆ ఓడ ప్రయాణంలోనే ఆ కొన్ని నెలలలోనే భాష నేర్చుకున్నాడు, బెంగాలీ భాష నేర్చుకున్నాడు. ఇండియా గడ్డ మీద అడుగు పెడితే ఇండియా భాషలలో ఒక భాషతోనే నేను అడుగు పెట్టాలని తీర్మానం చేసుకున్నాడు. చదవండి విలియం కేరీ చరిత్ర, చదవండి. తర్వాత ఇండియాలో పరిస్థితులన్నీ చూసి ఇక ఆసక్తి కలిగి దేవుని కొరకు కష్టపడటం మొదలుపెట్టాడు. ఆయనకు దేవుడిచ్చినటువంటి కృప భాషా పరిజ్ఞానం, అందులో ఆయనకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడని గుర్తుపట్టాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒట్టిగా వెళ్లకుండా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒట్టిగా వెళ్లకుండా ఆ రాష్ట్ర భాషలో లేదా అక్కడ స్థానిక భాషలలో బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేసి నేను ఇవ్వగలిగితే చాలు, తర్జుమా చేసి ఇవ్వగలిగితే చాలు. ఆ పరిశుద్ధ గ్రంథము, ఆ గ్రంథంలో జీవవాక్కు అనేక మందిని సంధిస్తుందని ఆ విషయమై దీక్షభూని దాదాపు 40 రకముల భాషలలో బైబిల్ తర్జుమా చేయటానికి నడుం కట్టాడు. ఆయా భాషా పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో కలుసుకొని వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని సమకూర్చి వాళ్ళతో ఆయన కూడా మాట్లాడి స్థానిక భాషల్లోనికి క్రొత్త నిబంధన పాత నిబంధన మొత్తం కలిపి దాదాపు 40 భాషలని చెప్తారు, కొంచెం అటు ఇటుగా అన్ని భాషల్లో నీకు పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేసి అప్పచెప్పాడు ఇండియాలో. ప్రిలారా, ఎందుకు వచ్చావు బాబు విలియం కేరీ, నీ దర్శనం ఏంటి అంటే ఆయన గట్టిగా చెప్పగలుగుతాడు, భారతదేశ భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేసి ఇచ్చుట నాకు దేవుడిచ్చిన భారము, నా హృదయంలో పెట్టిన భారం, నాకు ఇచ్చిన సామర్థ్యం. నీకేం ఇవ్వబడిందో కూడా గుర్తుపెట్టుకోవాలి. నీకే పని నియమించాడో అందులోనే నీకు సామర్థ్యం ఇచ్చుంటాడు. నువ్వు ఆ పనికి పూనుకున్నప్పుడు మాత్రమే సఫలత పొందగలుగుతావు. మళ్ళీ ఇంకొక దానికి పోయావు అనుకో, అందరూ పోతున్నారని, నీ వల్ల కాదు. ఎందుకంటే శరీరంలో అన్ని అవయవాలే, బాగా గమనించాలి. కానీ అన్ని అవయవాలకు ఒకటే పని లేదు. అలాగని అన్ని అవయవాలు ఒకే పని చేస్తానని కూర్చుంటే టోటల్ వ్యవస్థే బ్రేక్ అయిపోతుంది. కన్ను పద్దాకలు నేను చూసేది ఏంటి, నేను చూడటం నాకు ఇష్టం లేదు, నేను వినటం మొదలు పెడతానంటే ఆ వినడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వసతులు కంటికి లేవు. కంటికి కర్ణభేరి ఉండదు, రెటీనా ఉంటుంది. చెవి నేను వినను, నాకు వినటం ఇష్టం లేదు, సర్వేంద్రియానా నయనం ప్రధానం అన్నారు. అంటే చూచేవాడికి విలువ ఎక్కువ కాబట్టి నేను కన్నులాగా చూడటం మొదలు పెడతానంటే ఆ కంటి నిర్మాణం ఎలాగైతే ఉంటుందో అది చెవి నిర్మాణంలో లేదు. కాబట్టి కంటి పని చెవి చేస్తానంటే సాధ్యం కాదు, చెవి పని కన్ను చేద్దామన్నా సాధ్యం కాదు. సర్వేంద్రియానం నయనం ప్రధానమే కావచ్చు గాక, మరి అలాగని కన్నుని చెవి పని చేయమను, దాని వల్ల అయితేమో. పోనీ కంటిని కాలు చేసే పని చేయమనేమో, చేస్తుందేమో. కాలి పని కాలు చేయాలి, కన్ను పని కన్ను చేయాలి, చెవి పని చెవి చేయాలి, ముక్కు పని ముక్కు చేయాలి, నోరు పని. కాబట్టి ఎవరికి ఏ విషయంలో సామర్థ్యం ఇవ్వబడిందో గుర్తుపట్టాలి. నీ మీదున్న ప్రణాళికను బట్టి దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. ఇంకొక విషయం కూడా చెప్తానండి, అందులో నువ్వు మాత్రమే సరిగ్గా న్యాయం చేయగలుగుతావు, మళ్ళీ ఆ పనిలో ఇంకొకటి చేయలేడు. ఎందుకంటే వానికి ఆ సామర్థ్యం ఇవ్వబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కలిసి ఒకే పని చేస్తున్నారు, నేను కూడా అదే పని చేస్తానంటానికి లేదండి. సార్వత్రిక సంఘం మొత్తంలో కూడా ఈ భేదం మనకి ఈజీగా అర్థమవుతుంది. అన్ని సంఘాలు ఒకే విధంగా ఉండవు, మీరు కావాలంటే చూసుకోండి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క టైపులో ఉంటుంది. ఆ సంఘాలను ఎంత మార్చి
అన్ని ఒకే మెట్లోకి తీసుకొద్దామని మనంతా జుట్టు బిక్కున్న అయ్యేది కాదు అది. ఎందుకు అంటే ఇప్పుడు అన్ని సంఘాలు కూడా పరిపూర్ణ స్థితిలోనికి రావాలి, అన్ని సంఘాలు అన్ని విషయాల్లో పరిపూర్ణత సాధించాలని మనం కోరుకుంటాం. మంచిదే, కోరిక మంచిదే, ప్రార్థన కూడా చేద్దాం, మంచిదే. కానీ సార్వత్రిక సంఘం మొత్తం కూడా ఒక్కటే అవయవము కాదు. ఇక్కడ మనం అసలు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్వత్రిక సంఘం మొత్తం కలిపి ముక్కు, కళ్ళు, చెవి, నోరు, కాళ్ళు, చేతులు, పొట్ట, ఏమండి తల, ఇవన్నీ కలిగి ఉన్న ఒక కన్య. సార్వత్రిక సంఘం అంటే ఓన్లీ కన్నే కాదు, చెవి కూడా, ముక్కు కూడా, నాలుక కూడా, తల వెంట్రుకలు కూడా, చేతులు కూడా, కాళ్ళు కూడా. కాబట్టి సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘంలో కొన్ని సంఘాల్లో చెవు తయారవుతుంది, కొన్ని సంఘాల్లో ముక్కు తయారవుతుంది, కొన్ని సంఘాల్లో కళ్ళు తయారవుతున్నాయి, కొన్ని సంఘాల్లో లోపల ఉండేటువంటి ప్రధాన అవయవాలు మెదడు కావచ్చు, గుండె కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, కిడ్నీలు కావచ్చు, పైకి కనబడే అవయవాలు ఎంత ప్రాముఖ్యమో లోపల ఉండేటువంటి అవయవాలు ఇంకా ముఖ్యమైనవి. గుండె ఉంది, అది ఆగిపోయిందంటే కన్ను ఒకటి పోయినా ఇబ్బంది లేదు, రెండు పోయినా ఇబ్బంది లేదు, చేతులు రెండు పోయినా ఇబ్బంది లేదు, కాళ్ళు రెండు పోయినా ఇబ్బంది లేదు. బయట కనపడే అవయవాలు ఒకవేళ కొన్ని మిస్ అయినా ఇబ్బంది లేదు, కానీ లోపల ఉండే మెదడు, గుండె మాత్రం. కాబట్టి హృదయం చాలా ప్రాముఖ్యం, గుండె చాలా ముఖ్యమైన అవయవం, మెదడు ముఖ్యమైన అవయవం. కిడ్నీలు ఒకటి పోయి ఒకటి ఉన్నా ఇబ్బంది, నడుస్తుంది, చిన్నగా వ్యవస్థ నడుస్తుంది. అట్లాగా టోటల్ సార్వత్రిక సంఘం అంతా ఒకే అవయవం తయారు చేద్దామంటే అయ్యేది కాదు అని నాకు ఎప్పుడూ అర్థమైపోయింది. అందుకే ఎంతన్నా చెప్పు, ఇక అక్కడ అదే సరుకు తయారైంది, ఇంకో సరుకు తయారు కాదు. ఇక దానికి అక్కడ ఇప్పుడు చెవి స్థానంలోకి ఎవడు పోవాలో, ఏ సంఘంలో చెవి తయారవుతుందో, ఏ సంఘాల్లో చెవి తయారవుతుందో, ఇక అక్కడ చెవి బ్యాచ్ అంతా అందులో చేరుతారు అన్నమాట. ఏ సంఘంలో కన్ను తయారవుతుందో కంటికి సంబంధించిన విలువలు కలిగిన వ్యక్తులందరూ అందులో చేరతారన్నమాట. ఏ సంఘంలో బ్రెయిన్ తయారవుతుందో, అర్థమైందా, బ్రెయిన్ తయారవుతుందో ఇక బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ స్థాయి వ్యక్తులు, ఆ కొలతలు కలిగిన వ్యక్తులందరూ కూడా అందులోకి చేరిపోతారన్నమాట. ఇట్లా టోటల్ సార్వత్రిక సంఘం మొత్తం కూడా అవయవాల నిర్మాణం జరుగుతుంది. కొన్ని సంఘాల్లో గోళ్ళు తయారవుతున్నాయి, కొన్ని సంఘాల్లో వెంట్రుకలు తయారవుతున్నాయి, కొన్ని సంఘాల్లో ముక్కు తయారవుతుంది. ముక్కులు అంటే కాదు, మళ్ళీ అనేక ముక్కులు అవుతుంది. సంఘవధు ఒకతే కదా, కాబట్టి ముక్కుకు సంబంధించినటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు అన్నట్టు. అర్థమైందా మీకు? లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందో కాలేదో, అర్థమైతే సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కాబట్టి అసలు దేనిలో మనకి దేవుడు సామర్థ్యం ఇచ్చాడో ఫస్ట్ దాన్ని గుర్తుపట్టాలి. సువార్త చెప్పటంలో నీకు దేవుడు సామర్థ్యం ఇస్తే నువ్వు అందులోనే రాణిస్తావు. కాపరిత్వంలో దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చి నలుగురిని బ్యాలెన్స్ చేయగలిగేటువంటి నాణ్యమైనటువంటి జ్ఞానం నీకు దేవుడు ఇవ్వగలిగితే నువ్వు అందులో రాణిస్తావు. కాబట్టి దేవుడు ఎందుకు పిలిచాడో, ఏ పనికి పిలిచాడో ఫస్ట్ తెలుసుకోవాలి. పనికి పిలిస్తే దానికి సంబంధించిన సామర్థ్యం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా అదనపు శక్తి కూడా నువ్వు కోరవచ్చు దేవుని దగ్గర నుండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, మరి ముఖ్యముగా ప్రవచన వరమును అపేక్షించండి అన్నాడు కదా. అట్లా కొన్ని నువ్వు అడిగితే అదనంగా కూడా దేవుడు ఇస్తాడు. నీకు ఇచ్చిన సామర్థ్యమే కాక అదనంగా కూడా దేవుడు నీకు ఇచ్చే అవకాశం ఉంది. నేను చెప్పే విషయాల్లో చాలా స్పష్టంగా ఉన్నాను, మీరు కూడా అలాగే స్పష్టంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా? తర్వాత ఇవ్వబడినది ఎందులో సామర్థ్యం ఇచ్చాడో అది గుర్తుపట్టగలిగితే ఇక దానికోసం నువ్వు చేసే త్యాగం, ప్రయాస తప్పక ఫలిస్తుంది. నీకు దేవుడు ఏ సామర్థ్యం ఎందులో ఇవ్వలేదో అందులోగా నువ్వు వెళ్ళి చేయడానికి పూనుకున్నావంటే నీ వల్ల కాదు. నువ్వు ఎంత తిప్పలు పడినా అది నువ్వు సాధించలేవు. కొంతమంది మరి సువార్థికుని పిలుపు వాళ్ళకు ఉందనుకో, వాళ్ళు కాపర్లుగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఎంత కష్టపడి సమకూర్చినా అది ఉండేది కాదు, నిలవదు. ఎంతో నిరుత్సాహం, నిరాశ, కృంగుబాటు. నేను చెప్తున్నాను, ఒకవేళ నిన్ను నిజంగా ఆ పనికి పిలిచాడా దేవుడు? ఒకవేళ పిలిస్తే
చాలా తక్కువ స్థాయిలో ఒకవేళ ఉన్నా కూడా ఏం చింతపడక్కర్లేదు, నువ్వు ప్రయాసపడితే తప్పకుండా దేవుడు దాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాడు. ఒకవేళ నిన్ను వేరే పనికి దేవుడు పిలిచుంటే నువ్వు ఆ పనికి పూనుకుంటే నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసిన ఏదో కొద్దో గొప్ప కృపగల దేవుడు ఏదో కొద్దో గొప్ప వాడుకోవచ్చు కానీ ఆయన ఆశించినటువంటి పని నీ ద్వారా నువ్వు పూనుకొని జరిగించకపోతే మాత్రం ఆయన నిన్ను బట్టి తృప్తి చెందడు. నువ్వు చేసే పనికి పూర్తిగా కోఆపరేట్ చేయలేడు ఆయన. నేను ముక్కుగా చేశాను, నువ్వు కంటిలాగా ఉంటానంటే ఎట్టు కుదురుతుంది? నేను ముక్కుగా చేశాను, కంటిలాగా చూడటానికి ట్రై చేస్తే కాదు. లేదు ప్రభా, అందరూ కన్నులాగానే ఉంటున్నారు, నేను కూడా కన్ను అవుతానంటే కాదురా బాబు అంటాడు. దేవుడు నిన్ను దేనికి నియమించాడో ఆ విషయంలో స్పష్టత ఉండాలి. ఏ పనిలో సామర్థ్యం కలిగించాడో అందులో స్పష్టత ఉండాలి. విలియం కేరీ వచ్చాడు ఇండియాకి, నాకు దీనిలో సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, ఇదంతా కూడా నేను నెరవేరుస్తాను. ఆ పనికి పూనుకున్నాడు. దానికోసం బిడ్డల్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, భార్యను కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, ఆస్తి తనకున్న సంపద కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, స్వజనుల్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. చివరికి దేవుడు చిత్తం నెరవేర్చి ప్రాణాలు వదిలేడా మహానుభావుడు. పౌలు అదే విధంగా తనకు దర్శనం కలిగి పని చేశాడు. ఆ దర్శనం నెరవేర్చడానికి ఆసక్తి కలిగి త్యాగపూరితంగా కష్టపడ్డాడు. ఇలాగ ఏ భక్తుడైనా చూడు, మోషే విషయం తీసుకోండి మీరు. ఏ పని కొరకు దేవుడు మోషేని ఎన్నుకున్నాడో పిలిచాడో ఆ పని అక్షరాల నెరవేర్చాడు. తర్వాత అహరోను పని మోషే తీసుకోలా. ప్రభువా మరి యాజకత్వం ఎవరి పని అంటే అది అహరోను పని అన్నాడు. అహరోనుకు ఆ పని అప్పజెప్పేశాడు. ఎవరికి ఏ పని అప్పగింపబడిందో అందులో వారికి సామర్థ్యం ఇవ్వబడింది, అందులో వారు మాత్రమే రాణించగలుగుతారు, ఇంకొకరు రాణించలేరు. కాబట్టి ఆ సామర్థ్యం నీకు దేవుడు అనుగ్రహించి ఉన్నట్లయితే ఇప్పటికే నీకు అది వచ్చి ఉంటుంది, గుర్తు చేసుకో. కొంతమంది ఈ విషయాలే పట్టించుకోవటంలా, అసలు ఇదొకటి ఉంది, నేను దేవుని పని చెయ్యాలి అన్న ఒక లక్ష్యం ఉంది అనే ఆలోచనే పట్టించుకోవటంలా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరలోకానికి రెడీ అయితే చాలిక అంటే ప్రతివానికి చుటకు జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. మరి జీతం తీసుకొచ్చేవాడు పని చెప్పడా అనేది నా ప్రశ్న. పని చెప్పనప్పుడు జీతం ఎందుకు? జీతం తెచ్చేవాడు ఏదో పని అప్పచెప్పుంటాడుగా. లేదండి నాకే పని అప్పచెప్పలేదంటే వెర్రి ముఖం వేసుకుని నువ్వు అట్లా చెప్తున్నావు. కానీ అసలు ముందు దేవుని దగ్గర కూర్చొని తెలుసుకోవాలా నువ్వు. ఒక గ్రామంలో నువ్వు ఉన్నావు, ఆ గ్రామం దర్శనం ఉందా నీకు, ఈ గ్రామాన్ని రక్షించుకోవాలి నేను అనే దర్శనం నీకుంటే ఇక ఆసక్తి త్యాగం రెండూ స్టార్ట్ అవుతాయి. ఆ గ్రామస్తుల రక్షణ కోసం నువ్వు రోజు మానక బలిపీఠం మీద నీ కన్నీళ్లు కార్చుతావు. దేవుని బలిపీఠం మీద ప్రతిదినం విజ్ఞాపన ధూపం వేస్తావు. నంబర్ 1. నంబర్ 2, వారికి సువార్త ప్రకటించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకోకుండా వినియోగించుకుంటావు. 2. నంబర్ 3, దేవుని ప్రేమను వారికి క్రియలలో చూపించి వాళ్ళని ఏ విధము చేతనైనా. నంబర్ 4, నీ సాక్ష్యాన్ని పరిమళింపజేసుకొని సత్సాక్ష్యం కలిగి వారి మధ్య బ్రతుకుతావు. ఒక ప్రాంతాన్ని గురించి నీకు దర్శనం ఇస్తే ఈ ప్రాంత ప్రజలకు నేను రక్షణలోకి నడిపించాలి, ఈ ప్రజల్ని విమోచనలోకి తీసుకొని రావాలి, నాకు ఈ గ్రామం విషయమై లేదా ఈ పట్టణం విషయమై ఈ జిల్లా విషయమై ఈ రాష్ట్రం విషయమై నాకు దర్శనం ఉంది, నాకు భారం ఇచ్చాడు కనుక నేను దాన్ని నెరవేర్చడం కోసం నేను త్యాగం చేయాలి, కష్టపడాలి. దానికి సంబంధించిన విజ్ఞాపనల మూల్యం నేను చెల్లించాలి, ప్రార్థనల మూల్యం. నువ్వు ఇంత ఆశించి ఇంత ప్రార్థన మూల్యం చెల్లిస్తే కాదు తమ్ముడు, నువ్వు ఇంత ఆశించిన దానికి తగ్గట్టు ఇంత ప్రార్థన మూల్యం చెల్లించాలి. మనం చెల్లించిన అమౌంట్ని బట్టి వస్తువు మనకు అనుగ్రహింపబడిద్ది. మనం చెల్లించే ప్రార్థన మూల్యాన్ని బట్టే మనకు ఫలితం ఉంటుంది. ఇక మానవ తెలివితేటలతో మనం ఎన్ని యుక్తులు శక్తులు ప్రదర్శించినా అయ్యేది కాదు. చేయాల్సింది దేవుని పని, జరగాల్సింది దేవుని పని. అది మానవ హస్తాలతో జరిగేది కాదు. దేవుని పని దేవుని హస్తంతో జరిగితే మాత్రమే సక్సెస్ అవుతుంది, అది మాత్రమే విజయం సిద్ధింపజేస్తుంది. కాబట్టి
నిన్నెందుకు నియమించాడు అంటే ఆయన హస్తము కదిలి అక్కడ కార్యము చేయునట్లు, నువ్వు ఒక పాత్రగా ఉండునట్లు, విజ్ఞాపనకర్తవే విజ్ఞాపన చేయునట్లు, ఆ ప్రజల కొరకు భారముతో కన్నీరు గార్చున్నట్లు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ పని ఏమిటంటే, దేవా నీ మహిమని ఇక్కడ కనపరచు, నీ శక్తిని ఇక్కడ దించు. ఈ ప్రజలు దర్శింపబడాలి ప్రభువా, వాళ్ళు రక్షింపబడాలి ప్రభువా, వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడాలి ప్రభువా. నేను చెబితే ఎవడు వింటాడు తండ్రి? అందుకే ఇదిగో ప్రార్థించుచున్నాను, నీవు కదిలించు ప్రభువా, నీవు దర్శించు ప్రభువా, నీవు మాట్లాడు ప్రభువా, ఈ ఆత్మలు నశించిపోకూడదు నాయన, కార్యము చెయ్యి అని నీ మొర్ర, నీ విజ్ఞాపన రోజు వారి కొరకు దేవుని సన్నిధికి వెళుతుంది. నీకు దర్శనం ఉంటే నీ హృదయంలో భారం పెడతాడు దేవుడు. ఆ భారం నిన్ను కుదురుగా ఉండనీయదు. ప్రార్థనకు రేపుతుంది. మొట్టమొదట దేనికి రేపుతుంది? ప్రార్థనకు రేపుతుంది. రెండవది ప్రకటనకు రేపుతుంది. సువార్త ప్రకటించడానికి రేపుతుంది. ఏ అవకాశం కూడా పోనీయో, ముందు వినియోగించి ముందు ప్రకటించడం మొదలు పెడతావు. అది కూడా శక్తిహీనమైన ప్రకటన కాదు, ప్రార్థన చేత తడిసిన ప్రకటన, ప్రార్థన విజ్ఞాపనల చేత శక్తివంతము చేయబడిన ప్రకటన, సువార్త ప్రకటన. పసలేని ప్రకటన కాదు. పసలేని ప్రకటన అంటే ఏంటో తెలుసా? జ్ఞానం, తర్కం, సబ్జెక్ట్ అన్ని తలకాయలో పెట్టుకొని ప్రార్థన ద్వారా ప్రభువు మీద ఆధారపడకుండా మానవ జ్ఞానంతో, శాస్త్రీయ విజ్ఞానంతో మాట్లాడటం, అది పసలేని ప్రసంగం. ఎంత అద్భుతంగా అనిపించినప్పటికీ అది ప్రార్థన కన్నీళ్ల చేత శక్తివంతం చేయబడనప్పుడు అది ఎంత అద్భుతమైన ప్రసంగమైనా సరే నిష్ప్రయోజనం. కన్నీళ్లలో పుట్టాలి. ప్రార్థన విజ్ఞాపనలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తిని పొందుకొని వెళ్ళి నువ్వు సామాన్యమైన మాటలు మాట్లాడిన శక్తివంతమై అనేకులు పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందుతారు. అందుకే ప్రార్థనతో శక్తివంతం చేయబడని ప్రసంగం ఏదైనా అది ఎంత అద్భుతమైన ప్రసంగమైనా పసలేని ప్రసంగమే. వినేదానికి బాగుండొచ్చుగాక, కానీ ఎవరి హృదయాల్లో కదలిక రాదు. హృదయాలను కదిలించాలంటే దేవుని శక్తి పనిచేయాలి. దేవుని శక్తి పనిచేయాలంటే మోకాళ్ళు వేయటం తప్ప వేరే దిక్కు లేదు. నేను చెప్తున్నా కదా, కొంతమందిని పట్టుకొచ్చి కూర్చోబెట్టి 3 గంటలు నా లాజిక్ అంతా చెప్పేవాడిని. మొత్తం విని పోతా ఏమోలే ఎప్పటి నుంచో అందులో ఉన్నాక అందులోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే వ్యక్తుల కోసం మళ్ళా ప్రార్థన చేసి నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మొర్ర పెట్టినప్పుడు మారు మనసు పొందొచ్చు, బాప్తీసం పొందారు. అంటే నా తర్కం, నా ప్రసంగం, నా జ్ఞానం చేయలేని పని మోకాళ్ళుని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నేను నిజంగా ఏ కొంచెమైనా దేవుని పని చేయగలిగాను అంటే నేను నేర్చుకున్న విద్యల్లో ఒక్కటే, నేను ఎంత శక్తిహీనుడనో నాకు తెలుసు. వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల దగ్గర పెనుగులాడటం తప్ప ఇక నేను చేసింది ఏమీ లేదు. ఏదో నాకు దేవుడిచ్చినటువంటి జ్ఞానంలో కొద్దిపాటి విషయాలను నాకున్నదే. ఇప్పుడు నీ దగ్గర ఏమైనా కలదా అన్నాడు చిన్నోడినే కాదు, అక్కడున్న గుంపు జనాన్ని అన్నాడు. అంటే చిన్నోడు ముందుకు వచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని. పసివాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంటే మరి పెద్దవాళ్ళ దగ్గర ఇంకెన్ని ఉంటాయి? కొద్దో గొప్ప ఉండే ఉంటాయిగా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా. కానీ ఎవరు ముందుకు రాలా. ఎందుకు ముందుకు రాలేదో తెలుసా? వారి అవిశ్వాసం. ఇంతమంది జనానికి మీ దగ్గర ఏమన్నా కలదా అంటే మన దగ్గర ఈ 10 రొట్టెలు ఉన్నాయి, ఈ 15 రొట్టెలు ఉన్నాయి, 20 రొట్టెలు ఉన్నాయి, ఈ మనకే చాలు, ఇంతమంది జనానికి ఎడ్డ సరిపోతాయి, యాడిద్దాం. ఒకవేళ భార్య అన్న ఏమంటే ఏసై అడుగుతున్నాడు మీ దగ్గర ఏమైనా ఉందని, మన 20 రొట్టెలు తీసుకెళ్ళి ఇద్దామని అంటే వచ్చి వెర్రి మొఖమా, ఇంతమంది జనానికి 20 రొట్టెలు ఏడు తాగుతాయే, మనకే చాలు, అయితే మూసుకో, ఈ మనకి సరిపోలే, కష్టం అవుతుంది. అట్లాగంతా వాళ్ళ తర్కాన్ని ఉపయోగించి ఆగిపోయారు. కానీ చిన్నవాడు అట్లా కాదు, నా దగ్గర ఉన్నదే ఇది ప్రభువా అని వాడి దగ్గర ఉన్నది ఏది దాచుకోకుండా 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ప్రభువుకి ఇస్తే ప్రభు ఏమన్నాడు? ఒరే బాబు చిన్నోడా, ఇంతమంది జనానికి 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడరా, ఇంకేం లేదా అనలా. ఒక్క మాట కూడా మాట్లాడలే. సంతోషంతో అవే తీసుకుని నీ దగ్గర ఉన్నదే ఇవి నానా
నేను దానినే విరిచి అనేకుల కడుపు నింపుతాను. కొంతమంది అంటారు, లేదన్నా మంచిగా ట్రైనింగ్ చేయాలా, బాగా పాండిత్యం పొందాలా. అరే, సువార్త చెప్పడానికి నువ్వు అసలు ఎందుకు మారావు? యేసు ప్రభు నీ కోసం ఏం చేశాడో పక్కవాడికి చెప్పడానికి ఈయన ట్రైనింగ్ చేయాలంట. నీ దగ్గర ఉన్నదే 5 రొట్టెలు 2 చేపలు. ఆ చిన్నోడు తీసుకొచ్చి ఇస్తే అది తక్కువని ప్రభు విమర్శించాడా? చిన్నవాడిని ఎగతాళి చేశాడా? లేకపోతే వాడికి ఉన్నదాన్ని అలాగా వ్యక్తపరిచినప్పుడు దాన్ని తీసుకొని అనేక మంది కడుపులు నింపాడా? 5 రొట్టెలు 2 చేపలు అంతమంది కడుపులు నింపి 12 గంపలు మళ్ళా మిగిలేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 గంపలు ఎవరి అండి? అసలు మూలం ఎవరిది? అంతే. కాబట్టి అబ్బో నాకు అంత ప్రసంగాలు రాదు, నేను అంత పండితుణ్ణి కాదు, నాకు అంత జ్ఞానం లేదు, ఎందుకు అట్లాంటి మాటలు? ప్రభు ఆత్మీయ ఆకలి కొన్న ఒక వ్యక్తిని నీ ముందుకు రప్పించి నిన్ను అడుగుతున్నాడు, నీ యొద్ద ఏమైనా కలదా అని. ప్రభువా, అంత సరుకు నా దగ్గర లేదు, ఏదో నా కొద్ది గొప్ప తెలుసు, అందుకే నేను చెప్పను అంటే నువ్వు తమ యొద్ద రొట్టెలు కలిగుండి కూడా ఇవ్వని అవిశ్వాసులతో సమానం. మళ్ళా 3 రోజుల ప్రసంగాలు విన్నారు, మొత్తం వాళ్ళు కూడా కూటానికి వచ్చిన వాళ్ళే మళ్ళా దేవుని బిడ్డల్లాగా. కానీ ఆ 3 రోజుల ప్రసంగం విన్నా కూడా విశ్వాసం మాత్రం ఆ బుడ్డోళ్ళలో చిన్నోళ్ళలోనే పనిచేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దగ్గర ఉన్నదేదో నేను దేవుని ముందు పెట్టాను. మొట్టమొదట ఆయన పాదాలు పట్టాను, ఆయన పాదాల దగ్గర పెనుగులాడుకున్నాను. ఈరోజు కూడా నా గోల అదే. ఈరోజు నేను పండితుణ్ణి, నేను పెద్ద విద్యావేత్తని, జ్ఞానవంతుడని, నా జ్ఞాన సముపార్జన అంతా మీ ముందు చెప్పడానికి రాలా. దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడి దేవుడు నా నోట పెట్టిన మాటలు తీసుకొని మీ మధ్యలోకి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఇదే కోరుతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక గ్రామం మీద నీకు భారం, ఒక పట్టణం మీద, లేకపోతే ఒక ప్రాంతం మీద, అసలు ఏ విషయంలో నీకు భారం ఇచ్చాడు? నీ దర్శనం ఏంటి? నీ ఆసక్తి దేని కొరకు? నీ త్యాగం ఎంత? రేపు దేన్ని బట్టి జీతం ఇవ్వాలి నీకు? దేన్ని బట్టి బహుమానం ఇవ్వాలి? దేన్ని బట్టి ప్రశంసించాలి? దేన్ని బట్టి కిరీటం ఇవ్వాలి? దేన్ని బట్టి సింహాసనం ఎక్కించాలి? ఏమిటి నువ్వు చేసింది? ఆ సమయం రానే వస్తుంది, దగ్గరకు వచ్చింది. రారాజు రాబోతున్న సమయం దగ్గరకు వచ్చింది. ఇంకెంతకాలం బాధ్యత లేకుండా, దర్శనం లేకుండా, గురి లేకుండా, ఆసక్తి లేకుండా, త్యాగం లేకుండా విలువ లేని బతుకుతావు? సమాజంలో బాగా విలువ కలిగి సంపాదిస్తున్నట్టు మంచి వస్త్రాలు కట్టి మంచిగా కారు హంగు హింగుల్లో తిరుగుతున్నావేమో. ఇదంతా తుచ్చమైంది ఇక్కడుండే 4 రోజులు. రేపు నిత్యత్వం అంతా కూడా ప్లాట్ఫారం బతకాల్సి వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. నువ్వు క్రైస్తవుడివి, మంచి చదువుకున్నవాడివి, మంచి జ్ఞానవంతుడివి. ఏం చేస్తున్నావు నువ్వు దేవుని కొరకు? నీ దర్శనం ఏంటి? అసలు దర్శనం ఉందా నీకు? ఒక గురి ఉందా? ఒక లక్ష్యం ఉందా? ఒక భారం ఏదన్నా ఉందా నీకు? ఇలాగా విలియం కేరీ లాగా, పౌల్ లాగా చెప్పాలనుకుంటే బోల్డ్ మందిని. నాకు కూడా ఒక దర్శనం ఉంది, నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక భారం ఉంది. అన్యజనులకు సత్యం బోధించాలి, అన్యజనుల్ని రక్షణలోకి నడిపించాలి, వాళ్ళకి అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధంతా వంట పట్టించాలి, వాళ్ళని ఆత్మీయంగా పెంపొందించి ఆత్మీయ నాయకులుగా తీర్చిదిద్ది వాళ్ళని అనేక ప్రాంతాలకు మిషనరీలుగా పంపించాలి. అనేక ప్రాంతాల్లో, మారుమూల గ్రామంలో సైతము సత్యబోధ ఉండాలి, మాదిరికరమైన జీవితం, ప్రార్థనాపరుడైన యథార్థవంతుడైన భక్తిపరుడు కూడా వెళ్ళాలి. ఇది నా భారం, నా దర్శనం, నా లక్ష్యం. దేవుని కృపతో కొంతమేర ఆ పని జరిగింది, జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. దేవుని చిత్తంలో క్లారిటీ ఉంది నాకు. దానికి కావాల్సిన సామర్థ్యం కూడా ఆయన కృపతో నాకు అనుగ్రహించాడు. ఇంకా కొంత నేను అడిగి పొందుకోవాల్సి ఉంది, ఇంకా అదనంగా పొందుకుంటాను. దేవుడు ఇస్తాడు. అది కూడా పిలిచినవాడు నమ్మదగిన వాడు. పని చేయరా అని చెప్పి కోత కొయ్యమన్నాడు, కొడవలివ్వడా? చేతులతో కొయ్యమంటాడా?
కోత కొయ్యమని పిలిచిన వాడు కొయ్యటానికి కావలసిన ఆయుధాలు ఆయనే ఇస్తాడు, అవకాశాలు ఆయనే ఇస్తాడు. ఎంతమందికి ఇది స్పష్టంగా ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని అవసరమైతే అంశాన్ని మళ్ళీ వినండి, తప్పేం లేదు. మైండ్లో పర్ఫెక్ట్గా ఫీడ్ అయిపోతుంది. ఒకవేళ నీకు ఇంతవరకు స్పష్టత లేకపోతే మోకాళ్ళు ఇప్పుడే దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేసి, దేవా నాకు అసలు ఏంటి ప్రభువా, నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, ఏం చేయాలి, నాకు స్పష్టపరచు తండ్రి, నాతో మాట్లాడయ్యా, ఇందులో నాకు సామర్థ్యం ఇవ్వబడింది, నేను నీకు ఎలా ఉపయోగపడగలను. ఈ మధ్య కొంతమంది ఈ పదం బాగా వాడుతున్నారు. కొన్ని ప్రదేశాల్లోకి వెళ్తే చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయపడగలం అని. నవ్వొస్తుంది ఆ మాట వింటుంటే. వాళ్ళు మనుషులతో అంటున్నారు, కానీ మనం ప్రభువుతో అనాలి ఆ మాట. ప్రభువా, నేను నీకు ఏ విధంగా ఉపకరించగలను, నీ చిత్తం ఎలా చేయగలను, నేను నీ కొరకు ఏమి చెయ్యాలని నన్ను పుట్టించావు తండ్రి, నా తల్లి గర్భంలో నన్ను ఎందుకు వేసావు ప్రభువా, ఎన్నోసార్లు మరణాపాయాలు నాకు ఎదురైనా చావకుండా నన్ను ఎందుకు కాపాడావయ్యా, నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి, ప్రణాళిక ఏమిటి, నాకు స్పష్టపరచయ్యా, నన్ను దర్శించు, నాతో మాట్లాడు అని కనిపెట్టి ప్రార్థన చేయాలి. దర్శనం పొందుకొని దాన్ని నెరవేర్చుట కొరకు ఆసక్తి కలిగి త్యాగపూరితంగా కష్టపడితే, నిన్ను బట్టి, నిన్ను భూమి మీదకి పంపించిన దాన్ని బట్టి ఆయన ఆనందపడితే నిత్యత్వం అంత ధన్యుడు అయిపోతావు. నువ్వు నీ జన్మ సార్థకమైపోతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువు, తొందరగా చదువు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, ఒక్క నిమిషం, దానికి ముందు 15వ వచనం నుంచి చదువు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, ఇప్పటికే బోల్ట్ ఎంత టైం పోగొట్టావు. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. గేరాసేనుల దేశంలో దయాలు పట్టినోడు ఉన్నాడు, బాగుపడ్డాడు. వాళ్ళేం ఊళ్ళోకి రానియకుండా యేసయ్య నువ్వు వెళ్ళిపోని అడ్డు తగిలారు. వీళ్ళకి నేను బాగుపడటం కంటే వీళ్ళకి పందుల నష్టమే ఎక్కువగా అనిపిస్తుంది, ఈ పంది బ్యాచ్ దగ్గర నేను ఉండను, నేను నీతో వస్తాను అన్నాడు అతను. ఎవరు? ఆ దయాలు బట్టి బాగుపడ్డాడు. ఆ మాట అన్న తర్వాత యేసయ్య ఏమన్నాడు, నీవు నాతో కూడా రావటానికి వీల్లేదు, నీవు పోయి నీ ఇంటి వారికి ప్రభువు నీకు ఎట్టి కార్యములు చేసినో తెలియజేయమన్నాడు. అంటే అందులో చిన్న హింట్ ఇచ్చాడు అన్నమాట. నువ్వు నాతో వస్తే ఎట్లనానా, నేను వచ్చాను ప్రకటిద్దామని, నన్ను రానిలేదు, ఇప్పుడు నా ఏజెంట్ నువ్వే చూసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంటి వారికి చెప్పు అన్న పాయింట్లో విషయం అంతా అర్థమైంది. నీ ఇంటివారు అన్న దానిలో వాడికి బంధువులు ఎక్కడెక్కడున్నారో తిరగేస్తే 10 పట్టణాలు వచ్చినాయి. 10 పట్టణాల్లో రిలేషన్ ఉంది, బంధుత్వం ఉంది వానికి. ఆహా రైట్, అట్టయితే మొత్తానికి చెప్పమంటున్నాడు అని ఇక లైన్లోకి వెళ్ళిపోయి దెకపులి ఎందంతటా ప్రకటింపన ఆరంభించాను. వానికి కూడా క్లారిటీ ఉంది, ఏం చేయమని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు నీతోనే స్పష్టంగా ఈ విషయం మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక స్త్రీవా, జస్ట్ రక్షణ పొంది ఒక విశ్వాసిగా, ఒక హౌస్ వైఫ్ లాగా అలాగ ఉండిపోవటం దేవుని చిత్తం అనుకుంటున్నావా? ఒకవేళ నీకు బయటికి రావడానికి దేవుడు ఆ అనుకూలమైన పరిస్థితిని ఇవ్వకపోతే, నిన్ను 4 గోడల మధ్యనే ఉంచుతున్నాడు అంటే నువ్వు గుర్తుపట్టాలి, నిన్నొక విజ్ఞాపనకర్తగా దేవుడు కోరుకున్నాడని. నిన్నొక విజ్ఞాపనకర్తగా, యెరూషలేమా నీ ప్రాకారాల మీద కావలి వారి నుంచి ఉన్నాను, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. నిన్ను విజ్ఞాపనకర్తగా దేవుడు నియమించి ఉండొచ్చు. లేదు నీకు ఫ్రీడమ్ ఇచ్చాడా, అట్లయితే నీ తోటి వారికి, ఇతరులకు నీవు చాటి చెప్పడానికి నీవు కృప పొందావు. దేవుడు నిన్ను దేనికి నియమించాడో కనిపెట్టి ఆ పని నెరవేర్చే దిశగా నువ్వు అడుగులు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పురుషుడు స్త్రీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అంతటా అందరూ కూడా తమ పిలుపును గుర్తుపట్టి తమ దర్శనం ఎరిగి ఆసక్తి కలిగి త్యాగపూరితంగా కష్టపడితేనే కొంతమంది బాధ్యత వదిలేశారు, దర్శనం వదిలేశారు, లక్ష్యం వదిలేశారు. తాము ఎందుకు పిలువబడ్డారో, దేవుడు తమ హృదయంలో ఏ భారం పెట్టాడో వదిలేశారో. కొంతమందికి ప్రార్థించే భారం పెట్టాడు, ప్రార్థన మానేశారు. కొంతమందికి ప్రకటించే భారం పెట్టాడు, ప్రకటన మానేశారు. నేను చెప్తున్నా, ఈరోజు కరోనా అని వంక చెప్తున్నా. కరోనా ఎన్ని రోజులు ఉంటుంది? తీసేస్తాడు తొందరలోనే యేసు నామములో. ఇంకా పద్దాకలు దాని దగ్గర భజన చేస్తా కూర్చుంటామా ఏంది? పద్దాకల తెగులుకు జడిసి మనం భయపడతా కూర్చుంటామా? ఇట్లాంటి ఇంకా బోల్డ్ అన్ని మనం ఎదుర్కోబోతున్నాం. తొందరగా దీన్ని పక్కన పెట్టేసేయాలా, భయం తీసేయాలా, పిరికితనం తీసేయాలి. అవసరమైతే ఆ రోగులకు మనమే సేవ చేయాలి. అవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకుంటూ, అందరూ భయపడిన ఆ వ్యక్తుల దగ్గరికి అవసరమైతే మనం వెళ్ళి, ఆ మాస్క్ గ్లౌజ్ లేదో మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ వెళ్ళి చేయొచ్చు. సమాజానికి ఒక మాదిరి ఇవ్వాలి. అవసరమైతే మనమే చేసి సేవ చేసి, కలరా టైంలో మదర్ తెరిసా ఎలాగైతే చేసిందో అలాగే మనం చేసి సమాజానికి మాదిరి ఇవ్వాలి. దేవుని బిడ్డలమైన మనం, వాగ్దానం పొందిన మనం, వాగ్దాన పుత్రులమైన మనం, విశ్వాసులమైన మనమే దానికి దడుచుకుంటే, మనమే దానికి బెంబేలు ఎత్తిపోయి గందరగోళం అయిపోతే ఇంకా విలువేముందండి మనం దేవుని పిల్లలమని? నువ్వు దేవుని బిడ్డవని కరోనాకు తెలియదని ఎవడన్నా చేతిలోకి తేయొచ్చు. నాకు కరోనాకు తెలుసు బాబు, తెలుసు. ఎవడో దేవుని బిడ్డో ఎవడెవడో మొత్తం తెలుసు. కరోనాకు తెలుసు. తెగుళ్ళకు తెలీదు. ఐగుప్తు మొత్తం తెగుళ్ళు ఉంది, ఇశ్రాయేలుకు తెగులు లేదు. గోషణ ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలుకు తెగులు లేదు. దానికెందుకు తెలీదు? తెలియదు అనుకునే నీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అందరితో పాటు దేవుని పిల్లలకు కూడా వచ్చింది, అది ఏమీ చేయలేదు. ఎందుకంటే వారి విశ్వాసమును బట్టి శక్తి పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమును బట్టి నమ్మినవాడు, నమ్మదగిన వాడు, శక్తివంతుడు. ఆయన అనుమతి లేకుండా నా వెంట్రుకలో, తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా నేల రాలి పడినప్పుడు ఇది నన్నేం చేసితే, ఇదే కాదు ఏ సమస్య నన్నేం చేయలేదు ఆయన సెలవు లేకుండా అనే తెగింపు కలిగి ఉంటాడు విశ్వాస సంబంధి. భయపడడు. భయపడుతున్నాడు అంటే వాడు విశ్వాసంలో డౌటే. ఎందుకంటే మొన్న చెప్పా కదా, విశ్వాసం భయం కలిసి ఉండలేవని. భయపడుతున్నాడంటే వాని విశ్వాసం ప్రశ్నార్థకమే. విశ్వాసం ఉంది వానికంటే భయం వాని దగ్గర మనం చూడలేం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి పద్దాకల కరోనా అనుకుంటా కుదరదు. ఇంకా లాక్డౌన్ కొనసాగింపు, మళ్ళా ఇంకా పొడిగింపు అన్నా కూడా ఆగేది లేదు. అవకాశం ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అవటమే సన్నిధిలో. యేసు రక్తమే జయం. అంతే. జాగ్రత్తలు తీసుకోవటం, మాస్కులు పెట్టుకోవటం, గ్లౌజులు వేసుకోవటం. ఇక నెక్స్ట్ సండే నుంచి ఇక మనం సహవాసాన్ని అవకాశం ఉన్న వాళ్ళందరూ కలుసుకోవటమే. అవసరమైతే విడివిడిగానైనా సరే కలుసుకోవటమే. లేకపోతే పాసిబిలిటీ ఇచ్చిన సమయంలోనే కలుసుకోవటమే. ఆగేదేం లేదు. పద్దాకలు దీని దగ్గర కూర్చొని ఏడాగుతామైంది. ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని నెలలో, ఇంకా ఆగేదేం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు గ్రహిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. ఆలోచించు, ఎందులో కృప పొందేవో ఆలోచించు. నీ వంతు నువ్వు చేయడానికి సంసిద్ధత కలిగి ఉండు. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి భారం, బాధ్యత నెరవేరుద్దాం. త్వరపడదాం. ప్రార్థనలో కనిపెడదాం. ప్రార్థనా పరిచర్య వదిలేశారు కొంతమంది. ఆరాధనకు రావద్దన్నారా? ప్రార్థన చేయడానికి రావద్దన్నారా? ఎడమడంగా కూర్చొని ప్రార్థన చేయొచ్చుగా. అమ్మో, కరోనా గిరోనా అంత భయం అయితే మాస్క్ పెట్టుకుంటా, పర్వాలేదు, గ్లౌజులు వేసుకుంటా, శానిటైజర్ బాటిల్ తెచ్చుకుంటా. విజ్ఞాపన మానకూడదు. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. నీవు ఆ పనికి పిలువబడ్డావు, కానీ ఈ వంకతో ఇప్పుడు ఆ భారం వదిలేశావు. నీవు అవిధేయత చూపావు దర్శనానికి.
అంతకుముందు సంఘంగా గుంపు కూర్చి 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడేదాన్ని. అవసరమైతే ఫ్యామిలీలు దర్శించు, ఒక కుటుంబాన్ని దర్శించు. నీకు ఇచ్చిన అవకాశంలో నువ్వు ప్రకటించే పనికి నియమించబడితే ఎందుకు మూలలో కూర్చోవాలి? నీకు ఇచ్చిన అవకాశం ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు వాడబడు దేవుని కోసం. దర్శనానికి అవిధేయత చూపొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మేరకు ఏ పని నేను ఆపలేదు. అన్నీ జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే సంఘంగా ఉన్నప్పుడు లైవ్ ఇవ్వకుండా సంఘానికి చెప్పేవాడిని. ఇప్పుడు లైవ్లో అనేక మంది స్థానికులు, ఇతర దేశాలలో ఉన్న వాళ్లకు సైతం సత్యం అందుతుంది, వాక్యం అందుతుంది. లక్షలాది మంది ప్రజల్లోకి దేవుని వాక్యం మరి అందించడం జరుగుతుంది. ఆగదు, పని ఆగదు. దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదో. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన పని నేను ఆపలేదు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నేను నిర్లక్ష్యం చేయలేదు, అలక్ష్యం చేయలేదు. మరి నీకు ఇచ్చిన దర్శనం సోదరా, సేవకుడా, సేవ మొదలు పెట్టినప్పుడు గ్రామాన్ని రక్షించాలని మొదలు పెట్టావు. అయిపోయింది, చల్లబడ్డావు. ఆ భారం పోయింది, ఆసక్తి పోయింది, ఆ పట్టుదల పోయింది. రాజీ పడిపోయావా? భారం పోగొట్టుకున్నావా? ఆసక్తి వదిలేసావా? చల్లారిపోయావా? ఏమైంది నీ దర్శనం? ఏమైంది నీ పిలుపు? ఆలోచించు. దైవజనుడా, పరిచారకుడా, విశ్వాసే, ఆలోచించు. కాబట్టి దర్శనము కలిగి మనం జీవిద్దాం. దేవుని దగ్గర దర్శనం పొందుకుందాం. దాన్ని నెరవేర్చే దిశగా ఆసక్తి కలిగి త్యాగపూరితంగా కష్టపడదాం. దేవుని చేత బలా నమ్మకమైన దాసుడా, దాసురాలు అనిపించుకుందాం.